మానవ సంబంధాలన్నీ రోజురోజుకి మంటగలిసిపోతున్నాయి. డబ్బు, ఆస్తి, ప్రేమ కోసం తల్లిదండ్రులను హతమార్చేందుకు వెనకాడట్లేదు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడు తల్లితో కలిసి కన్న తండ్రినే హత్య చేసింది ఓ కుమార్తె. తండ్రిని చంపాననే కొంచెం జాలి, భయం లేకుండా సెకండ్ షో సినిమాకు వెళ్లి వచ్చి మృతదేహాన్ని చెరువులో పడేసింది. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 3 రోజుల క్రితం జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుమార్తె చేసింది తప్పు అని చెప్పడమే ఆ తండ్రి చేసిన పాపమా? గుండెలపై ఎత్తుకుని పెంచిన తండ్రిని ఎలా చంపాలనిపించింది? మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం యదులాబాద్ చెరువులో ఈ నెల 7న ఓ వ్యక్తి మృతదేహం కనిపించగా స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటకు తీసిన పోలీసులు ఒంటిపై గాయాలు గుర్తించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అతని గురించి ఆరా తీయగా కుటుంబ సభ్యులే హతమార్చినట్లు గుర్తించి విస్తుపోయారు. 3 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ కవాడిగూడకు చెందిన వడ్లూరి లింగం పాత బస్తీలో ఓ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. భార్య జీహెచ్ఎంసీలో స్వీపర్. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె మనీషాకు పెళ్లైంది. జవహర్ నగర్ కి చెందిన మహమ్మద్ జావేద్ తో వివాహేతర బంధం ఏర్పడగా విషయం తెలిసి మనీషాను భర్త వదిలేశాడు. ప్రియుడితో కలిసి మౌలాలీలో అద్దె ఇంట్లో నివాసముంటోంది. కుమార్తె వేరే వ్యక్తితో ఉండడం నచ్చని తండ్రి ఆమెతో పలుమార్లు ఘర్షణ పడ్డాడు. ఈ క్రమంలో కోపం పెంచుకున్న మనీషా తండ్రిని ఎలాగైనా హతమార్చాలని నిర్ణయించుకుంది. తండ్రి నిత్యం అనుమానిస్తున్నాడని, తిడుతున్నాడని తల్లి వద్ద మొరపెట్టుకున్న మనీషా ఈ నెల 5న నిద్రమాత్రలు తీసుకొచ్చి తల్లికిచ్చింది. తల్లి శారద నిద్రమాత్రలను కళ్ళులో కలిపి భర్తకు ఇవ్వడంతో నిద్రలోకి జారుకున్నాడు. అనంతరం తల్లి, కుమార్తె, ప్రియుడు జావేద్ కలిసి తండ్రి ముఖంపై దిండు పెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం సెకండ్ షో సినిమాకి వెళ్లొచ్చి క్యాబ్ బుక్ చేశారు. మృతదేహాన్ని కారులో ఎక్కిస్తుండగా డ్రైవర్ అనుమానంతో ప్రశ్నించగా కళ్లు తాగి మత్తులో ఉన్నట్లు నమ్మబలికారు. ఘట్కేసర్ మండలం యదులాబాద్ వద్ద కారు దిగి సమీపంలోని చెరువులో మృతదేహాన్ని పడేసి 3 ఇంటికి వెళ్లిపోయారు. ఈ నెల 6న ఇంటి నుంచి వెళ్లిన లింగం తిరిగి రాలేదని మృతుడి భార్య, కుమార్తె పోలీసులకు తెలిపారు. అతనికి కళ్లు తాగే అలవాటుందని, అందరితో గొడవ పడేవాడని పేర్కొన్నారు. వారి ప్రవర్తనపై అనుమానం రావడంతో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. చెరువు వద్ద సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు అసలు విషయం తెలిసిందే. 3 అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.